నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుంటూ ఉంటుండగా ఆ వాక్య భాగంలో నుంచి మీరు మాకు కావలసిన వర్తమానాన్ని దయచేయమని, ఈ వాక్యములు శ్రద్ధగా విని గ్రహించి ఈ వాక్యానికి విధేయత చూపించి బ్రతకగలిగిన కృపను మా అందరికీ దయచేయమని, సైతాన్ని శోధనకు నామంలో దూరం చేయమని కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానము చేద్దాం. ఇక్కడ మొదటి వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఈ వచన భాగంలో నుంచి ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే, మనము దేవుని మందిరములకు ఏ విధంగా సిద్ధపడి రావాలి, దేవుని మందిరములకు ఎటువంటి సిద్ధపాటు కలిగి మనం ఆయన సన్నిధికి రావాలి అన్న అంశము పైన కొన్ని మాటలు మనం ధ్యానము చేద్దాం. దేవుని మందిరానికి ఎటువంటి సిద్ధపాటు కలిగి మనము రావాలి అన్న అంశం పైన. అందులో మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుని మందిరానికి మనము ఎందుకు రావాలి అని మనం ఆలోచన చేసినప్పుడు మొదటి మాట ఏంటంటే, ప్రభువును స్తుతించడానికి, ప్రభువును ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఉద్దేశం కలిగి మనము ఆయన సన్నిధిలోనికి రావాలి. లోకంలో ఉన్న అన్యులు వారు దేవుని మందిరాలకు వారు కూడా వెళుతూ ఉంటారు. వారు ఎందుకు వెళతారు మందిరానికి అంటే, వారు కూడా దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి పూజించాలని, దేవుని సన్నిధిలో ప్రార్థించాలని, అలాగే దేవునికి వారి మొక్కుబడులు చెల్లించాలన్న ఉద్దేశంతో ఒక సిద్ధపాటు కలిగి వారి మందిరాలకు వెళుతారు. అలాగే దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని మందిరానికి ఎందుకు మనం రావాలి, ఎటువంటి సిద్ధపాటుతో కలిగి మనం మందిరానికి రావాలి అని మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, నేను ప్రభువును స్తుతించడానికి, నా ప్రభువును నేను ఆరాధించడానికి, ఆయన నామాన్ని నేను మహిమపరచడానికి ఆయన మందిరానికి నేను వెళ్ళాలి. అలాగే దేవుడు నా జీవితంలో చేసిన మేలులన్నిటి కొరకై ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నేను ఆయన మందిరానికి వెళ్ళాలి. ఆయన నామాన్ని ఈరోజు ఆరాధించి కనపరచాలి. ఆయన చేసిన మేలులన్నిటినీ ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతావందనాలు చెల్లించాలి అనేటువంటి మనసు కలిగి ప్రభు సన్నిధానంలోనికి మనము రావాలి. కీర్తనల గ్రంథం 92వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా